లగచర్ల కలెక్టర్పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. లగచర్ల కలెక్టర్పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా పరిగి డీఎస్పీగా ఉన్నటువంటి కరుణసాగర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే బదిలీ చేశారు. తనని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అధికారులు. సో ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిగికి నూతన డీఎస్పీగా శ్రీనివాస్ చార్జ్ తీసుకున్నాడు. సో ఈ రోజు ఎస్సీ కమిషన్ అక్కడ విజిట్ టైంలో పెద్ద ఎత్తున కంప్లైంట్స్ ఇచ్చారు. ఇదే టైంలో డిఎస్పీ పైన వేటు వేయడం కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అక్కడ గ్రామానికి వెళ్ళినటువంటి ఎస్సీ కమిషన్ దృష్టికి లఘుచర్లతో పాటు రోటిబండ గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు లేవనెత్తారు. అమాయకంగా ఉన్నటువంటి మేము దాడితో సంబంధం లేని మా అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా డిఎస్పీ పాత్ర ఇందులో ఉంది, పరిగి డిఎస్పీ పాత్ర అంటూ కూడా ఎస్సీ కమిషన్ ముందు ఉంచారు. సో ఇలాంటి తరుణంలో పరిగి డిఎస్పీ పైన వేటు వేయడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారిపోయింది. మరోవైపు ఐజీ అటువంటి వ్యక్తితో పాటు ఎస్పీ లఘుచర్ల గ్రామానికి రోటిమంట తాండాకు రెగ్యులర్ కలెక్టర్ కూడా అక్కడ దాడి జరిగిన తర్వాత కూడా వాటన్నిటి పరిణామాలు కూడా చూస్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఆధారాలు కూడా సేకరించారు. సో పరిగి డిఎస్ ఉందా, అక్కడ గ్రామస్తులు ఏమైనా అటాక్ చేస్తారనే సమాచారం ఉందా, లేకపోతే ఎందుకు వేటు వేశారు, ఎందుకు డీజీపీ ఆఫీస్ కు అటాక్ చేశారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోజా, రైట్.